హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసి మర్చలు. ఈరోజు మన వీడియోలో చల్ల ఉప్పుడు పిండి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎక్కువగా మామూలు ఉప్పుడు పిండి చేస్తూ ఉంటాం కదండి. మామూలు ఉప్పుడు పిండికి ఈ ఉప్పుడు పిండికి రుచిలో చాలా తేడా ఉంటుంది. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. నోటికి పుల్ల పుల్లగా కారంగా భలే ఉంటుంది. చల్ల ఉప్పుడు పిండికి పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ బియ్యం రవ్వ తీసుకున్నాను. నేను లలిత బియ్యం రవ్వ తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏ బియ్యం రవ్వ అయినా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో ఆడించుకున్న రవ్వతో అయినా చేసుకోవచ్చు. మనకి బియ్యం రవ్వ ఏ షాపులో అయినా దొరుకుతుందండి. అలాగే బియ్యం రవ్వ వేరు, ఉప్మా రవ్వ వేరు. చూడ్డానికి కొంచెం ఇంచుమించుగా ఉన్నట్టు ఉంటుంది. ఈ ఉప్పుడు పిండి చేయడానికి పుల్లటి మజ్జిగ కూడా చిలికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినప్పప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. ఉప్పుడు పిండి కుక్కర్లో చేయడం ఈజీగా ఉంటుందండి. మీకు అడుగంటదు, పొడి పొడిగా వస్తుంది, తక్కువ టైంలో అయిపోతుంది. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇలా వేగాక కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 2 కాయలు, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, అల్లం అరించి తీసుకున్నాను. సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1. ఇలా ఇవన్నీ వేసి వేయించుకోవాలి. మామూలు ఉప్పుడు పిండికి ఉల్లిపాయ ముక్కలు వేయమండి. ఈ చల్ల ఉప్పుడు పిండికి మాత్రం ఉల్లిపాయ ముక్కలు వేసి చేస్తాము, చాలా బాగుంటుంది. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ బియ్యం రవ్వకి అదే గ్లాస్తో 2 గ్లాసుల పుల్లటి మజ్జిగ వేసుకోవాలి. మజ్జిగ పుల్లగా ఉంటే టేస్ట్ బాగుంటుంది. కమ్మట మజ్జిగతో చేశారనుకోండి మీకు రుచి తెలీదు. ఇదైతే పుల్ల పుల్లగా ఉండి బాగుంటుంది. నీళ్ళకు బదులుగా మజ్జిగ వేసి చేస్తాము. ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. మజ్జిగ మరగాలి. చూడండి, ఇది ఇలా బాగా మరిగింది కదా. ఇప్పుడు ఒకసారి రుచి చూసుకొని ఉప్పు తగ్గితే ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసుకున్న బియ్యం రవ్వ వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతుందండి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా ఉందో. మీకు పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఏమాత్రం అంటుకోదు, ముద్దవదు. అది విడిగా చేశారనుకోండి అడుగంటుకుపోతుంది. ఉడకడానికి చాలా టైం పడుతుంది బియ్యం రవ్వ కాబట్టి. అలాగే ఇదే విధంగా బియ్యం రవ్వకు బదులుగా బియ్యపిండి వేసి చేస్తాము, చల్లపిండిలాగా. అది కూడా బాగుంటుంది. ఇంతేనండి, చల్ల ఉప్పుడు పిండి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. ఇందులో మీరు ఆవకాయ కానీ ఏదైనా నంచుకొని తినచ్చు. మేమైతే ఎక్కువ ఈవినింగ్ టైంలో తినడానికి చేస్తామండి. డిన్నర్లా కూడా తినచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.